ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను మిషన్ పైన అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. ఈ డిజైన్ స్పెషల్ ఏంటంటే మనకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి, అలాగే లీవ్స్ కూడా ఉన్నాయి, ఇంకా బర్డ్స్ వచ్చేసాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ డిజైన్ బోట్ నెక్ డిజైన్ అనమాట. ఆ బోట్ నెక్ ఎలా వచ్చింది అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకేనా? అయితే కస్టమర్ ఏంటంటే నాకు బోట్ నెక్ కావాలి, బోట్ నెక్ డిజైన్ చూపించండి అని చెప్పేసి అడిగారు. అయితే నేను ఈ డిజైన్ రీసెంట్గా వేశాను కదా, బ్లూ పైన పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి వేశాను. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి వెళ్ళి షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? అయితే వాళ్ళకు రీసెంట్గా వేసింది చూపిస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. కానీ అదే డిజైన్ నేను చాలా రోజుల కింద ఒక పట్టు శారీ మీదకి వేశానండి. మళ్ళీ ఆ డిజైన్ చూపించాను. అంటే ఇదే డిజైను, ఆ కలర్ కాంబినేషన్ వేరే ఉంటుంది కదా, అది చూపిస్తే వాళ్ళకి నచ్చింది. ఇదే వేసేయండి అని చెప్పేసి అన్నారు. అందుకే నేను చెప్తాను, ప్రతి డిజైను కలర్ కాంబినేషన్ బట్టి కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేస్తుందన్నమాట. ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. కానీ మనం ఎలా సెట్ చేస్తాము? కస్టమర్ ఇచ్చిన శారీని బట్టి కలర్ కాంబినేషన్ అనేది మనం సెట్ చేయాల్సి వస్తుంది. మనకి ఇష్టం వచ్చిన కలర్స్ అయితే పెట్టలేం కదా. ఏదైనా కలర్స్ లేకపోతే శారీలో ఇంకా కలర్స్ లేదు అని పెట్టాల్సి వస్తుంది. రీసెంట్గా ఒక బ్లౌజ్కి పెట్టాను కదా నేను, అలా అనమాట. ఇలా కానిస్టేబుల్ వర్క్ ఒక బ్లౌజ్కి అయితే పెట్టాను కదా, అలా ఒక్కొక్కసారి కలర్స్ లేకపోతే పెట్టాల్సి వస్తుంది. అది కూడా మనం కస్టమర్ పర్మిషన్ తీసుకొనే చేయాలి. అయితే ఈ డిజైన్లో మనకు బోట్ నెక్ అనేది ఫ్రంట్ బోట్ నెక్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ నెక్ కూడా వేసుకోవచ్చు. అంటే బ్యాక్ బోట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ సాదా కటింగ్ అంటే నార్మల్గా, ఇలా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నేను ఫ్రంట్ బోట్ నెక్ వేసేటప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ చేశాను. అలాగే డిజైన్లో కూడా ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేశాను. అది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇక మిషన్ పైన అయితే ఈ బర్డ్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సీజన్ అనేది ఫుల్గా ఉందని చెప్పేసి. ఇక మనకు పండుగల టైం కూడా కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక పండుగలన్నీ స్టార్ట్ అయిపోయాయి. అవన్నీ చూసుకోవాలి, ఇంట్లో ఫెస్టివల్స్ చూసుకోవాలి, ఇంట్లో క్లీనింగ్ చూసుకోవాలి, అలాగే ఇక్కడ మన వర్క్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అన్నీ మేనేజ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ కుందన్స్ పెట్టుకుంటూ మిషన్ పైన వేరే వర్క్ అయితే పెట్టాను. ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే వీడియో అనేది ఎండింగ్ చేయకండి, స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే కదా మీకు ఏం డిజైన్స్ ఉన్నాయి అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ కుందన్స్ పెడుతూ ఉంటే ఇక్కడ థ్రెడ్ బ్రేక్ అయిపోవడము, లేదు అంటే బాబిన్ థ్రెడ్ అయిపోవడము, ఇక లేదు అంటే థ్రెడ్ బ్రేక్ కూడా ఎలా అంటే మనకు పైన రింగ్స్ ఉంటాయి కదండి, అక్కడి నుంచి కూడా బ్రేక్ అయిపోతుంది. అలా పెట్టాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి బిజీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. ఇక్కడ వర్క్ చూసుకుంటూ అక్కడ కుందన్స్ పెట్టేస్తూ ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక ఈ డిజైన్ ఏంటి అనేది కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంతకుముందు కూడా ఈ డిజైన్ అయితే నేను వర్క్ చేసి, అంటే మిషన్ పైన ఉంది కదా, అది బ్లాక్ బ్లౌజ్ అండి. బ్లాక్ మీద అది సీ గ్రీన్ అంటారో ఏమో మరి, గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు, అలాగే డార్క్ గ్రీన్ కాదు, ఒక గ్రీన్ అయితే బాగుంది, గ్రీన్ అండ్ కాపర్ అనుకుంటా. ఆ కాంబినేషన్ తోటి అయితే, కాపర్ కాదు గోల్డే అండి, బ్లాక్ మీద మనకు గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే డిజైన్ బాగా వచ్చిందండి. కొన్ని కలర్ కాంబినేషన్స్ ఏంటంటే కళ్ళకు చూడగానే ఇలా నచ్చుతుంది అనమాట, అట్రాక్షన్ అయిపోతాం మనం. అలా ఉంటాయి కొన్ని కలర్ కాంబినేషన్స్. కొన్ని ఏంటంటే స్టిచ్చింగ్ చేసి మనం వేసుకున్న తర్వాత లుక్ వస్తుందన్నమాట. అలా డిఫరెంట్ అయితే ఉంటుంది. మనం ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, కలర్ కాంబినేషన్స్ అనేది మనకు అలా అనిపించేస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇక్కడైతే కుందన్స్ అయితే పెట్టేస్తాను. ఈ డిజైన్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. మనకు ఇంతకుముందు వీడియోలో కూడా షార్ట్స్లో కూడా ఈ డిజైన్ అప్లోడ్ చేశాను కదా, అది చూసి ఇది మళ్ళీ వేయించుకున్నారు. అది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, ఇది గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఫినిషింగ్ అయితే చూడండి నీట్గా ఉంది. ఇది వాళ్ళ హ్యాండ్ సైజ్ చిన్నగా ఉందండి, దానికి తగ్గట్టు మనం సెట్ చేసాము. అయితే వీళ్ళ బ్లౌజ్ అయితే ఇది చూడండి, ఇంత చిన్నగా ఉంది చూడండి, హ్యాండ్ అయితే ఇంత వచ్చేసి
దీనికంటే కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇది ఎక్స్ట్రా అయితే వచ్చింది. వాళ్ళకైతే కంపల్సరీ అడిగాను. ఎందుకంటే దీన్ని మరీ చిన్నగా చేసేస్తే కూడా మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఎంతవరకు చేయాలో అంతే చేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలా కుందన్స్ అయితే పెట్టేసి కంప్లీట్ చేశాను. నెక్ ఎలా ఉందని చూపిస్తాను పదండి. అయితే నేను ఈ నెక్లో ఏంటంటే మీకు కొంచెం జరిపి చూపిస్తాను. ఫ్రంట్ నెక్లో కొంచెం ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేశాను, అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడైతే మనకు బోట్ నెక్ కదా, ఇలా బోట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. మనకు ఆప్షన్స్ అయితే 2 కలర్స్ ఉంది, 3 కలర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ శారీలో కలర్స్ ఎక్కువగా లేనప్పుడు ఇలా వేస్తేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇలా వేసాను. ఇక్కడ ఏంటంటే దీనిపైన గోల్డ్ వస్తుంది, ఇక్కడ సిల్వర్ కుందని పెట్టేసి మనకు రెండింటికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది డిజైన్ చూడండి ఇలా వచ్చేసింది. అయితే ఈ డిజైన్లో ఏంటంటే మనకు ఈ బూటీస్ అనేది నేను కొంచెం ఇంతకుముందు దానికి వేరే వేసాను, ఇప్పుడు వేరే వేసాను. అంటే ఒక 3-4 బ్లౌజెస్ వేసాను కదా, ప్రతి దానికి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి బూటీస్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తానండి ఎప్పటికప్పుడు. ఇలా వేసాను చూడండి. వాళ్ళ సైజ్ బ్లౌజ్ అనేది మార్కింగ్ పెట్టేసుకొని దాని లోపలనే ఎన్ని వస్తాయో అన్ని బూటీస్ అయితే కరెక్ట్గా సెట్ చేసి పెట్టేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు వేసిన వీడియో అయితే చూసారు, వాళ్ళకి అది కొంచెం ఖాళీగా ఉంది, ఫిల్లింగ్ నిండుగా కావాలంటే డిజైన్ ప్రాబ్లం ఏం లేదు, కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటే నేనేం చేశానంటే చూడండి, ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా బూటీసే. ఇది వేరే డిజైన్ నుంచి బూటీస్ తీసుకొని ఇలా సెట్ చేసి వేసాను డిజైన్కి. ఇలా ఇక్కడ మనకి ఇదంతా ఖాళీ ప్లేస్ వచ్చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి సెట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ సైడ్కి, అలాగే ఇక్కడ, ఇవి అన్నీ మనం వేరే డిజైన్ నుంచి తీసుకొని ఇలా సెట్ చేసి అయితే వేసామన్నమాట. ఇది ఒక చిన్న మోడిఫికేషన్ బ్యాక్ అయితే చేశాను. అలాగే ఫ్రంట్ కూడా ఇంకొక మోడిఫికేషన్ అయితే చేశాను. చూడండి, టోటల్గా ఫైనల్ లుక్ అయితే బాగుంది కదా. ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇది ఇప్పుడే కుందన్స్ పెడుతూ ఉన్నాను కదా, అదే బ్లౌజ్ అండి. ఇప్పుడు కుందన్స్ కంప్లీట్ అయిపోయింది పెట్టేది, కస్టమర్ వస్తారు ఇచ్చేసేయాలి. చూడండి, ఫ్రంట్ కూడా మనకి ఇలాగే బోట్ నెక్ కావాలని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళ సైజ్ బ్లౌజ్ చూపించాను కదా, చూడండి ఇది బోట్ నెక్ సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది వాళ్ళదే, స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారంట. దీనికైతే ఇలా వచ్చేసింది, ఓకేనా. అయితే ఇది ఇచ్చేసి వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి ఇలా వర్క్ చేయమని చెప్పేసి అంటే చేశాను. ఇక్కడ కూడా ఇలా చేశాను. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బర్డ్ అనేది, ఈ బర్డ్ ఈ డిజైన్లో వచ్చింది కాదు, ఇది మనకు జేసీ మ్యామ్ డిజైన్ కదా, ఇది మనకు 3R మిషన్తో పాటు వచ్చిన డిజైన్లో నుంచి ఓన్లీ ఈ బంచ్ తీసుకొని ఇలా వేసాను. వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ అంటే బోట్ నెక్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీగా కనిపించదు, ఇక్కడ నిండుగా లేదు కదా, పెద్దగా లేదు కదా డిజైన్ అయితే, ఇలా మనకి ఇంతలోనే ఫ్లవర్స్ అయిపోతున్నాయి, ఇదంతా ఖాళీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఏమైనా వేయండి అంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకే సెర్చ్ చేసి ఇది చూపించాను, వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు. ఇదైతే మనం బర్డ్ అంటే ఇక్కడ దీంట్లో కూడా ఇలా బర్డ్స్ వచ్చేసాయి కాబట్టి సేమ్ ఈ బర్డ్ అయితే లేదు, కొంచెం రిలేటెడ్గా ఉందని చెప్పేసి ఇలా తీగలు, ఆకులు, అలాగే ఇక్కడ బర్డ్, ఇవి మొత్తం ఇలా వచ్చింది కాబట్టి నేను ఇది వేశాను. మీకు ఫైనల్గా ఎలా ఉంది? బాగుంది కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇక ఇంకో వర్క్ అయితే ఏంటి చూసేద్దాం పదండి. ఇక చూడండి, ఇక్కడికి వచ్చేస్తే ఇది బ్లాక్ బ్లౌజ్ అండి. ఇక్కడ బ్లాక్ పైన ఇలా టోటల్గా గోల్డ్ వచ్చేసింది, దీనిపైన ఇలా పికాక్స్ వచ్చేసాయి అనమాట. అయితే ఈ బ్లౌజ్కి అయితే మనం వర్క్ అయితే ఇలా చేసాము, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ బూటీస్ వేయాలి, ఫ్రంట్ పార్ట్ వేయాలి, హ్యాండ్స్ అయితే ఏమొద్దని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఓన్లీ బార్డర్ అయితే పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి, ఓకేనా.